హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి సిల్వర్ వస్తువులను మనం ఎక్కువ రోజుల పాటు బయట పెట్టినప్పుడు అవి నల్లపడిపోతూ ఉంటాయి కదా! బ్లాక్‌గా అయిపోతాయి. సో, వాటిని ఎలా తొందరగా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్ అనేది నేను తక్కువ టైం ఉన్నప్పుడు తొందరగా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడే నేను వాడుతాను. మనకి మార్కెట్‌లో ఈ లిక్విడ్ అనేది దొరుకుతుంది. రూపేరి సిల్వర్ షైన్ అనేది. మనకి ఇది వెబ్‌సైట్‌లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, బ్లింకిట్ అలాంటి వెబ్‌సైట్‌లలో కూడా దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. 100 లోపే ఉంటుంది. ఎవరైతే ఈ లిక్విడ్‌ని యూజ్ చేస్తే సిల్వర్ అనేది ఖరాబ్ అవుతది అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కువ సార్లు అయితే యూజ్ చేయకండి. ఎప్పుడైనా తొందరగా క్లీన్ చేసుకోవాలి, టైం లేదనుకునేటప్పుడు మాత్రమే యూజ్ చేయండి. క్లీనింగ్‌కి మనకొక బ్రష్ అయితే కావాలి. సో, ఇదైతే పాత బ్రష్ అయి ఉండకూడదు మీరు యూజ్ చేసింది. కొత్తదే తీసుకోండి. పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఒక బ్రష్ అయితే పెట్టుకోండి. తక్కువ రేట్‌లో మనకి ఇలాంటి బ్రషెస్ అనేవి దొరుకుతూనే ఉంటాయి. 20 రూపీస్ అలా పెడితే ఒక బ్రష్ అయితే వస్తుంది. వాటితో క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ లిక్విడ్‌ని నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు. ఓన్లీ 2, 3 డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాను. దాన్నే మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఎక్కడైతే డార్క్‌గా ఉంటుందో, మచ్చలుంటాయో అక్కడ ఒక డ్రాప్ ఏసుకొని అలా కాసేపు ఉంచి మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. లిక్విడ్ మొత్తాన్ని కుందులకి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రష్ ఒకటి తీసుకున్నాం కదా! దాంతోనైతే రబ్ చేసుకోండి. ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టొద్దు. పైననే రబ్ చేసుకోండి. చూసారుగా కొంచెం మరకలైతే పోయాయి. ఇలాగే ఇంకొక 1 మినిట్ నీట్‌గా స్లోగా క్లీన్ చేసుకున్నారంటే మొత్తం క్లీన్ అయిపోతుంది. అండ్ అలాగే సైడ్‌లకి, కింద, పైన, లోపల మొత్తం కూడా బ్రష్ తీసుకొని రబ్ చేసుకున్నారంటే మంచిగా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుందిని మొత్తం కూడా నీట్‌గా క్లీన్ చేసుకోండి అన్ని వైపులా. అండ్ ఇప్పటికే మీకు డిఫరెన్స్ అయితే తెలిసి ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. 1, 2 మినిట్స్‌లో మనకి క్లీన్ అయిపోతాయి. ఇలా కెమికల్స్ ఉన్న లిక్విడ్స్‌ని యూజ్ చేసి కాకుండా నేచురల్‌గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఇలా బ్రష్‌తో మనం క్లీన్ చేసుకున్న తర్వాతకి రెండిటి మధ్య డిఫరెన్స్ అయితే చూడండి. ఒకటైతే క్లీన్ చేసుకున్నాము. ఇంకొకటైతే క్లీన్ చేసుకోలేదు అసలు. ఈ రెండిటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో మీకే అర్థమవుతుంది. 1, 2 మినిట్స్‌లో మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. టైం లేదు మాకు అనుకునే వాళ్ళైతే తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుందిని కూడా మనం క్లీన్ చేసుకుందాము. ఇది దానికన్నా కొంచెం ఎక్కువ మచ్చలున్నట్టు అనిపించింది. అందుకే ఒక 2, 3 డ్రాప్స్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా డ్రాప్స్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు పక్కకు పెట్టేసేయండి. లేదు అనంటే మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని రబ్ చేసుకోండి. నీట్‌గా క్లీన్ చేసుకోండి. దీనికి ఎక్కువ మచ్చలు ఉన్నాయి కాబట్టి కొంచెం టైం అనేది 1, 2 మినిట్స్ ఎక్కువనే పడుతుంది. మీరెప్పుడు కూడా వెండి వస్తువులని ఇంత బ్లాక్ అయ్యేంత వరకైతే అస్సలు ఉంచుకోకండి. ఎందుకంటే క్లీనింగ్ అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే నీట్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా అయిపోతాయి. ఇంకోటేంటంటే కొంతమంది వెండి వస్తువులను కొనేటప్పుడు ఎక్కువ డిజైన్స్ ఉండేవి తీసుకుంటూ ఉంటారు. సో, అలాంటివి తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు క్లీనింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. ఇబ్బంది పడాల్సొస్తుంది. ప్లెయిన్‌వి తీసుకున్నారనుకోండి, క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం పట్టదు. మనకంత ఎక్కువ కష్టంగా గూడా ఉండదు. డైలీ వేర్‌కి యూజ్ చేసుకునేవి ఎప్పుడూ కూడా మీరు ప్లెయిన్‌గా ఉండేవే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇలా 1, 2 చోట్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఈ లిక్విడ్‌ని ఒక 2 డ్రాప్స్ అయితే వేసేసుకోండి. అప్పుడే నీట్‌గా క్లీన్ అవుతాది. ఇలా 1, 2 డ్రాప్స్ లిక్విడ్‌ని వేసుకున్న తర్వాత బ్రష్ తోటైతే మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఎక్కువ మచ్చలు ఎక్కడైతే ఉంటాయో అక్కడే కొంచెం ఒక 2, 3 సార్లు ఎక్స్‌ట్రాగా రుద్దేసుకున్నారంటే మచ్చలన్నీ కూడా పోతాయి. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న కుంది ఏ విధంగా నీట్‌గా అయితే వచ్చిందో, అదే విధంగా ఇది గూడా అలానే వచ్చింది. చూస్తే మీకే తెలుస్తుంది 2 కూడా సేమ్‌గా క్లీన్ అయిపోయాయని. ఎంత మచ్చలున్నా గానీ 5 నిమిషాల్లో మనం క్లీన్ చేసేసుకోవచ్చు. వీటినైతే ఇప్పుడు వాష్ చేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నీళ్ళల్లో మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోండి. లిక్విడ్ ఏది కూడా ఉండకుండా. చూసారుగా మీరే ఎంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుందో తళతళ మెరుస్తూ ఉన్నాయి. స్టార్టింగ్‌లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించండి. ఈ వస్తువులకు ఎక్కువ మరకలు ఉన్నప్పుడు మాత్రం ఈ లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా మీరు యూజ్ చేయండి. మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు మీకు ఎక్కువ టైం పట్టదు. అలాగే నీట్‌గా క్లీన్‌గా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నాము. బాగానే ఉంది. సో, తర్వాత మనం వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, నల్లపడకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వస్తువులను నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత తడి ఏది కూడా లేకుండా మంచిగా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి.
మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మనకి న్యూస్ పేపర్స్ ఉంటాయి. లేదంటే చిన్న చిన్న పేపర్ కవర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా! వాటిల్లో స్టోర్ చేసుకొని బీరువాల్లో గానీ, లేదంటే ఏదన్నా బాక్స్‌లో గానీ గాలి పోనీయకుండా పెట్టుకున్నారంటే తప్పకుండా ఇవి ఖరాబ్ అవ్వవు. అలాగే నల్లపడవు గూడా. ఎప్పుడైతే వెండి వస్తువులను గాలి తగిలే ప్రదేశాల్లో పెడతారో అప్పుడు నల్లపడడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా పేపర్స్‌లో కట్టి పెట్టారంటే అస్సలు నల్లపడదు. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.